Hello to everyone. Today we are discussing SA Social TET 2025 Shift 2 Language to English. ఈ వీడియోలో మనం సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ 2025 డిసెంబర్లో జరిగిన ఒక షిఫ్ట్ 2లో జరిగిన ఒక పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాని వెనుకున్న గ్రామర్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయబడుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా విని నోట్స్ రాసుకోండి. సేమ్ ప్యాటర్న్, చాలా వరకు సేమ్ ప్యాటర్న్, సేమ్ కంటెంట్ అంటే గ్రామర్ సంబంధించింది. సెంటెన్స్ స్ట్రక్చర్ అవ్వచ్చు, వొకాబులరీ అవ్వచ్చు, అలాగే డైరెక్టర్ అండ్ డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, మిగతా అన్నీ కూడా ఒకే ప్యాటర్న్ లాంటి బిట్స్ ఇస్తున్నాడు. సో ఆ ప్యాటర్న్ మనం క్రాక్ చేయాలంటే ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఆ విధంగానే నోట్స్ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ నోట్ చేసుకోండి. ఆ టాపిక్ వెళ్ళి చదువుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే చాలామంది లైక్ చేస్తున్నారు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కొంచెం హైప్ తీసుకురండి, ఓకేనా? థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ద పీపుల్ వర్ షిఫ్టెడ్ బికాజ్ ఆఫ్ ఏ పాసిబుల్ డివాస్టేటింగ్ స్టార్. సో పీపుల్ వర్ షిఫ్టెడ్ బికాజ్ ఆఫ్ పాసిబుల్ డివాస్టేటింగ్ స్టార్. ఒక తుఫాను పెద్దది వచ్చింది, సో దీనివల్ల పీపుల్ షిఫ్టెడ్ అయ్యారు తుఫాన్ వచ్చిన కారణంగా. ఏ పాజిబుల్ డివాస్టేటింగ్ స్టార్మ్ అంటే తుఫాన్. ఇక్కడ నౌన్ యొక్క క్వాలిటీ ఇచ్చాడు. సో అడ్జెక్టివ్ ఇది డివాస్టేటింగ్ అనేది. దాని మీనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. హైలీ డిస్ట్రక్టివ్ ఆర్ డ్యామేజింగ్. ఈ స్టార్మ్ ఎలాంటిది అంట? హైలీ డిస్ట్రక్టివ్ ఆర్ డ్యామేజింగ్. అండ్ డివాస్టేటింగ్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ ఇది. సో ఆ స్టార్మ్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. అందువల్ల దాని సినానిమ్ కూడా నెగిటివ్లోనే ఉండాలి. మనం సినానిమ్ కూడా నెగిటివ్లోనే ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ చూద్దాం ఎక్కడెక్కడ నెగిటివ్లు ఉన్నాయో. ఎనార్మస్ అంటే పెద్దది, ఇది పాజిటివ్ వర్డ్, ఇది కాదు. డెస్పరేట్, ఇది నెగిటివ్ మీనింగ్. ఇది నెగిటివ్ మీనింగే వస్తుంది, కాకపోతే వేరే సెన్స్లో ఉంటుంది. సిగ్నిఫికెంట్, ఓకేనా? ఇది కూడా కాదు. కెటాలిస్మిక్ ఇది దీని యొక్క ఆన్సర్. కెటాలిస్మిక్ అంటే చాలా డిస్ట్రక్టివ్, డ్యామేజ్ చేసేది అని అర్థం వస్తుంది. సో అందువల్ల ఇవేవి కావు. 1, 2, 3 ఆప్షన్ ఏవి కూడా కాదు. 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కెటాలిస్మిక్, దీని మీనింగ్ కూడా సేమ్ అంతే, హైలీ డిస్ట్రక్టివ్ అండ్ డ్యామేజ్ అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ బిట్. ఇన్ కూర్గ్ అంటే కూర్గ్ జిల్లాలో, కూర్గులో ఎయిర్ బ్రీత్స్ అంట. ద ఎయిర్ బ్రీత్స్ ఇన్విగోరేటింగ్ అని ఇచ్చాడు. కాఫీ ఇన్విగోరేటింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మేకింగ్ వన్ ఫీల్ స్ట్రాంగ్ అంటే మనం స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం అంటే హెల్దీగా ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్గా ఉండడాన్ని మనం ఇన్విగరేటింగ్ అని అంటాం. సో దీనికి మీనింగ్ ఇచ్చాను చూడండి. వాడు ఏమి అడిగాడంటే దీనికి ఆపోజిట్ అడిగాడు, యాంటోనిమ్ అడిగాడు. ఇన్విగ్రేటింగ్ అనేది ఒక పాజిటివ్ వర్డ్, సో దానికి నెగిటివ్ వర్డ్ మనం ఆన్సర్ చేయాలి. ఎగ్జాస్టింగ్ అంటే అలసిపోవడం ఇలాంటివి. ఎనర్జెటిక్గా ఉండడం, ఎగ్జాస్టింగ్ అంటే అలసిపోవడం. ఇదే మనకి ఆన్సర్ అన్నమాట. చూడండి మిగతావి కూడా పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి. సో ఇన్విగ్రేటింగ్ అనేది ఒక పాజిటివ్ వర్డ్, దానికి నెగిటివ్ మీనింగ్ ఎగ్జాస్టింగ్, రిఫ్రెషింగ్, ప్రిపరేటివ్, స్టిమ్యులేటింగ్. ఈ మూడు కూడా కాదు, ఎందుకంటే ఇవి పాజిటివ్ వర్డ్స్. సో పాజిటివ్ టు పాజిటివ్ యాంటోనిమ్ అవ్వవు కదా. నెక్స్ట్. ఐ విజిటెడ్ ద డెంటిస్ట్ ఎస్టర్డే. హీ డాష్. ఇక్కడ చూడండి, ఎస్టర్డే అనేది ఇక్కడ
కరెక్ట్ ఆప్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నాడు కనుక ఖచ్చితంగా ఇది టెన్స్ ఫార్మే. ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఆల్రెడీ విజిటెడ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ కూడా మనకి ఈడి విజిటెడ్ వెర్బ్ 2 ఉంది కనుక నెక్స్ట్ కూడా వెర్బ్ 2 ఉండాలి. ఇక్కడ వెర్బ్ 2 ఉండాలి. సో అందువల్ల ఇక్కడ వెర్బ్ 2 లేవు, 3 కూడా వెర్బ్ 2 లేవు రాయడానికి. అందువల్ల ఎక్స్ట్రాక్టెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీరు అర్థం అవ్వకపోయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇప్పుడు కూడా ఇట్ టేక్స్ వెర్బ్ 2. ఆల్రెడీ ఇక్కడ ఒక వెర్బ్ 2 ఇచ్చాడు, మరొక వెర్బ్ 2 మనం రాయడమే అంతే. హీ డాష్ మై విజ్డమ్ టూ. ఇక్కడ విజ్డమ్ టూత్ అంటే ఏంటంటే పిప్పన్ను. సో పుచ్చిపైన పళ్ళు తీసేస్తారు కదా డెంటిస్టులు, అలా ఆ మీనింగ్లో ఇది ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ చూస్ ద వర్డ్ మీన్స్ నో ఫిక్స్డ్ షేప్. షేప్ లేనిది, ఆకారం లేనిది అని ఇచ్చే అర్థం ఏంటి? అమార్ఫస్. అమార్ఫస్. ఓకేనా? అమార్ఫస్ అంటే వితౌట్ నో షేప్, ఫిక్స్డ్ షేప్ లేనిది అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా. మిగతా కూడా చూడండి. మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్. స్టడీ ఆఫ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ని మనం మార్ఫాలజీ అని పిలుస్తాం. స్టడీ ఆఫ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఎక్టోమార్ఫ్, మీసోమార్ఫ్, ఇంకొక వర్డ్ ఉంటుంది ఎండోమార్ఫ్. ఇంకొక వర్డ్ ఉంటుంది, ఏంటది? ఎండోమార్ఫ్. ఎక్టోమార్ఫ్, మీసోమార్ఫ్, ఎండోమార్ఫ్. ఇవేంటంటే బాడీ టైప్స్ అన్నమాట. ఈ మూడు కూడా బాడీ టైప్స్. ఏంటి? ఎక్టోమార్ఫ్, మీసోమార్ఫ్, ఎండోమార్ఫ్. ఎక్టోమార్ఫ్ అంటే ఎండోమార్ఫ్ అంటే చూద్దాం. ఎండోమార్ఫ్ స్థూలకాయుడు, మధ్యమకాయుడు, లంబకృశకాయుడు అని మూడు ఉంటాయి. మనం సైకాలజీ నేర్చుకుంటాం. స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృశకాయలు అని ఉంటాయి. ఎండోమార్ఫ్ అంటే స్థూలకాయలు. సో ఇవి బాడీ టైప్స్కి సంబంధించినవి అనమాట. బాడీ యొక్క సైజుని బట్టి. ఓకేనా? సన్నగా ఉన్నాడు, మధ్యస్థంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అని వస్తాయి మీనింగ్స్. అంతేగాని ఇక్కడ ఉండే ఫిక్స్డ్ షేప్ కాదు. ఓకేనా? ఇవి ఏదో ఒక షేప్ ఉన్నది. అందుకే ఆప్షన్ 1 కరెక్ట్ అయింది. అమార్ఫస్ అంటే వితౌట్ నో షేప్. మిగతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ ద టెరిటరీ ఈజ్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ యొక్క అండర్లైన్ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ అడిగాడు. ఇక్కడ చాలా అదృష్టం ఏంటంటే మీనింగ్సే ఇచ్చాడు ఎక్కువగా. సో అయినా మనం కనిపెట్టాలి. బోన్ ఉంది కదా అని బోన్ ఉంది. అలాగే కంట్రీస్, బిట్వీన్ 2 కంట్రీస్. చూడండి ఇక్కడ 2 కంట్రీస్ ఉన్నాయి. ద కంట్రీస్ ఉంది కదా, ఇదేనా పెట్టేయకూడదు. ఓకేనా? ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. ఇక్కడ ద టెరిటరీ ఈజ్ ఎ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ 2 కంట్రీస్. ఇక్కడ ఈ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఒక వివాదాస్పద ప్రాంతం. ఒక వివాదాస్పద ప్రాంతం. సో ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ ఎప్రిషియేషన్ కాదు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. ఇది ఆన్సర్. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్ ప్రాంతాలు అన్నమాట. ఈ మధ్య ఎక్కువగా ఈ రష్యా, సిరియా ఈ ప్రాంతాల గురించి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఆన్లైన్లో ఉన్నాయి కనుక ఇచ్చి ఉంటాడు, లేదా సోషల్ కంటెంట్ ఉంటేనే తీసుకొచ్చి ఇచ్చి ఉంటాడు. నెక్స్ట్ బిట్ ఐ హ్యాడ్ జస్ట్ ఎస్టాబ్లిష్డ్ మెడికల్ ప్రాక్టీస్. ఇవంతా మనం అర్థం చేసుకునే అవసరం లేదు. ఎస్టాబ్లిష్డ్కి మీనింగ్ ఇచ్చే ఒక ఫ్రేజల్ వెర్బ్ అడిగాడు. ఎస్టాబ్లిష్డ్ అంటే సెటప్. ఎస్టాబ్లిష్డ్ అంటే సెటప్. ఎస్టాబ్లిష్డ్ అనకుండా స్టార్టెడ్, ప్రారంభించారు అనేది అర్థం వస్తుంది అన్నమాట. సెటప్ అంటే బయలుదేరడం, స్టార్ట్. ఓకేనా? ప్రారంభించడం అని అది వస్తుంది. మిగతా కూడా చూడండి. టర్న్ ఆఫ్ ఇక్కడ నెగిటివ్ మీనింగ్. ఫేస్ ఆఫ్ ఇది నెగిటివ్ మీనింగ్. ఎండ్ అప్ ఇది నెగిటివ్. ఓన్లీ పాజ్ తెలిసినా తెలియకపోయినా సెటప్ మనం ఆన్సర్ రాసివచ్చు. ఎందుకంటే జస్ట్ ఎస్టాబ్లిష్, ప్రారంభించారు, మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించాడు అన్నాడు. ప్రారంభించడం అంటే పాజిటివ్ కదా. ఓకేనా? ఏ విధంగా అయినా సరే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇఫ్ యూ ఓపెన్ ఏ డిక్షనరీ వర్డ్ ఇచ్చాడు. జర్నీతో దగ్గరగా వర్డ్ ఫైండ్ బిఫోర్ ఇట్. జర్నీకి ముందు ఏ వర్డ్ ఉంటుంది? JOURNEY. JOUR తోటే ఉంటుంది NAL.
ఈ ముందు ఏముంటుంది, ఏ కదా, అందువల్ల జర్నల్. ఇలాంటివి ఈజీ బిట్లు ఇస్తున్నాడు, డిక్షనరీ మాత్రం. చూస్ ద సెంటెన్స్ ఇట్ ఈస్ రైట్లీ పంక్చుయేటెడ్ అన్నాడు అండ్ క్యాపిటల్స్. సో అను మధు అండ్ ఐ వెంట్ టు ద మాల్. అను మధు అండ్ ఐ వెంట్ టు ద మాల్. ఫస్ట్ వన్ కరెక్ట్గా ఉంది, మిగతా లేవు. అనులో క్యాపిటల్ ఏ లేదు, అను పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది, తప్పు. అలాగే మధులో క్యాపిటల్ ఎం లేదు. సో ఈ 3 రాంగ్. ఓకేనా. నెక్స్ట్, వెన్ ఐ హ్యావ్ ఫినిష్డ్ ద కోర్స్ ఐ హ్యావ్ టు లుక్ ఫర్ ఎ జాబ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంది. వెన్ కనుక కాంప్లెక్స్ సెంటెన్స్. మరి సింపుల్ టెన్సెన్స్ అంటే చెప్పాం కదా, సింపుల్ సెంటెన్స్ అంటే ఏముంటాయి, హ్యావింగ్, సింపుల్గా హ్యావింగ్, ఇన్స్పైట్ ఆఫ్, హ్యావింగ్. ఈ రెండు మీరు గుర్తుంచుకుంటే చాలు. ఇన్స్పైట్ ఆఫ్, హ్యావింగ్, ఇన్స్పైట్ ఆఫ్, హ్యావింగ్తో స్టార్ట్ అవుతాయి. ఇన్స్పైట్ ఆఫ్, హ్యావింగ్, ఈ వర్డ్స్ ఈ రెండు ఎక్కడుంటే అక్కడ సింపుల్ టెన్స్. ఇక్కడ చూద్దాం. సో హ్యావింగ్తో స్టార్ట్ అయింది రెండోది, ఇంకెక్కడ లేదు. ఐ హ్యావ్ ఫినిష్ తప్పు ఇది. దో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనా, ఇది కాంపౌండ్ సెంటెన్స్. అందువల్ల సో అండ్ వీటిని ఇవి కాదు. ఓకేనా, మిగతావి రాంగ్ ఉన్నాయి. అందువల్ల హ్యావింగ్తో స్టార్ట్ అయింది. మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇదే పెట్టాలి మనం. నెక్స్ట్, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఎప్పుడైనా గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అంటే ఖచ్చితంగా సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్లో ఉంటుంది. ఇక్కడ వన్ ఆఫ్ మై కజిన్స్ ఇలాంటి బిట్టు ప్రతి సెషన్లో కూడా ఉంది. వన్ ఆఫ్ మై కజిన్స్ హ్యావ్ అన్నాడు. వన్ ఆఫ్ మై కజిన్స్ అంటే సింగులర్, హ్యావ్ రాయకూడదు, తప్పు. వన్ ఆఫ్ మై కజిన్ ఆర్ ఫ్లోరల్ రాయకూడదు. అలాగే హ్యాజ్, వన్ ఆఫ్ మై కజిన్ ఈజ్ సెటిల్డ్ అన్నాడు. ఈజ్ సెటిల్డ్ అంటే యాక్చువల్ ఈజ్ ఉంటే కంటిన్యూస్ ఫామ్ ఉండాలి. సో ఇది తప్పు. హ్యాజ్ సెటిల్డ్, హ్యాజ్ ప్లస్ V3 ఓకే. వన్ ఆఫ్ మై కజిన్స్ ఓకేనా. ఇక్కడ కూడా రైట్ ఉంది, ఎందుకంటే వన్ ఆఫ్ మై కజిన్ అనేది సింగులర్ పక్కనే హ్యాజ్ వచ్చింది, ఇది కరెక్ట్. వన్ ఆఫ్ మై కజిన్ అన్నాడు, కజిన్ కాదు, వన్ ఆఫ్ మై కజిన్స్ అనాలి. ఇక్కడ కజిన్ అనేది రాంగ్ ఉంది. ఈ సెటిల్డ్ కరెక్ట్గా ఉన్నా ఎన్ పక్కన ఎస్ లేదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్గా ఉంది. ఆప్షన్ 4 కరెక్ట్గా ఉంది. ఆప్షన్ 3 రాంగ్ ఉంది. చూడండి, కజిన్స్ అని ఉండాలి. ఆప్షన్ 3లో కజిన్ అని మాత్రమే ఉంది. ఓకేనా, అందుకే ఇది ఆప్షన్ 3 రాంగ్. ఆప్షన్ 1 రాంగ్, 2 రాంగ్, 3 రాంగ్. సో ఎలిమినేషన్ ద్వారా మనం సాధించాలి. ఓకేనా, ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ బిట్, షల్ వి విజిట్ ద కుతుబ్ మినార్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, షల్ వి అని వచ్చిందంటే ఖచ్చితంగా సజెషన్ అని మీరు పెట్టాలి. ఓకేనా, షల్ వి గో ఫర్ ఏ వాక్, షల్ వి గో ఫర్ డిన్నర్, షల్ వి గో ఫర్ ఎక్సర్సైజ్, షల్ వి గో ఫర్ యోగా, ఇలాంటివి సజెషన్. ఓకేనా, ఆర్డర్, అడ్వైస్, క్రిటిసైజింగ్ ఇలాంటివన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్లో మీరు ప్రాక్టీస్లో నేర్చుకుంటారు. నెక్స్ట్, ఐడెంటిఫై కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది ఎవరైనా సరే కరెక్ట్గా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయడం, లేదంటే నేర్చుకుంటుండడమే బై ప్రాక్టీస్. మీకు వీటి యొక్క మీనింగ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రివాలెంట్ అంటే వైడ్ స్ప్రెడ్ ఇన్ పర్టికులర్ ఏరియా ఎట్ ఏ పర్టికులర్ టైం. ప్రివాలెంట్ అంటే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కలరా ఒక పర్టికులర్ ఏరియా మొత్తం విస్తరించింది అంటాం, అది దాన్ని ప్రివాలెంట్ అంటాం. కలరా ఈజ్ ప్రివాలెంట్ ఇన్ దట్ ఏరియా అంటాం. ఇంటర్ప్రిడ్ ఏంటంటే ఫియర్లెస్ లేదా అడ్వెంచరస్ ఇంటర్ప్రిడ్ అంటే. మ్యాలిగ్నెంట్ అంటే ఎవిల్ నేచర్, అంటే వాడికి దుర్బుద్ధి ఉంటుంది. ఓకే, మాలివలెంట్ లేదా మ్యాలిగ్నెంట్ అంటాం. ఎవిల్ నేచర్ అనమాట, చెడు చేసే ఉద్దేశం ఉంటుంది. ఇంప్లిసిట్, సజెస్టెడ్ త్రూ నాట్ డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్డ్. ఇంప్లిసిట్ తో నాట్ డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్డ్, జస్ట్ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం, జస్ట్ సజెస్ట్ చేస్తూ ఉండడాన్ని మనం ఇంప్లిసిట్ అంటాం. నెక్స్ట్, ఇక్కడ ఆన్సర్ ఏంటి, ప్రివాలెంట్. ఓకేనా,
ప్రివాలెంట్. ఇవి మిగతా 3 కూడా ఇంటర్పీడ్, మాలిగ్నాంట్, ఇంప్లిసిట్, ఇవి రాంగ్ ఉన్నాయి, స్పెల్లింగ్స్ రాంగ్లు ఉన్నాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. చూడండి, ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో మార్చమన్నాడు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ దీని అర్థం. మీనాక్షి ఆస్క్డ్ యువర్ ఫ్రెండ్, డూ యూ థింక్ యువర్ టీచర్ విల్ కమ్ టుడే? మీనా వాళ్ళ ఫ్రెండ్కి అడుగుతుంది, మీనా మీ టీచర్ ఈరోజు వస్తారా అని అడుగుతుంది. అంటే ఎంక్వైరీ చేస్తుంది, క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఆస్క్డ్ ఉంది కనుక డైరెక్ట్గా మనం ఆస్క్డ్ ఉన్న దగ్గరే ఆన్సర్ పెట్టాలి. ఫస్ట్ దాంట్లో ఆస్క్డ్ ఉంది, రెండో దాంట్లో ఉంది, మూడో దాంట్లో ఉంది, నాలుగో దాంట్లో ఉంది. చూడండి, అయితే అన్నీ ఓకే, ఆస్క్డ్ ఉంది. ఇక్కడ కనెక్టర్ డూ అని ఇచ్చాడు కనుక ఇది ఒక ఆక్సిలరీ వెర్బ్ కనుక ఇఫ్ రావాలి. ఇఫ్ ఇక్కడ ఉంది, ఇఫ్ లేదా వెదర్ ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఎలిమినేషన్, ఆప్షన్ 3 ఎలిమినేషన్. ఆప్షన్ 1 4లోనే మనం చూడాలి. షీ థింక్స్ ఉంది, షీ థాట్ ఉంది. ఇక్కడ చూడండి, ఆన్సర్లో థింక్ ఉంది, పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా థింక్ అనేది, మళ్ళీ థింక్స్ రాయకూడదు. సో థింక్స్ ఉంది కనుక రాంగ్, థాట్ ఉన్నది కనుక రైట్. ఓకేనా, ఆప్షన్ 4 రైట్. అందుకే ఇలాగా ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈ విధంగానే ఎలిమినేట్ చేయాలి మీరు. ప్రెజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్లో వెర్బ్ మార్చుకోవాలి, పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చుకోవాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే మళ్ళీ మార్చుకోవాలి. నెక్స్ట్, నౌన్ క్లాజ్కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ అది కూడా ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉండాలి, ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉండాలి. జనరల్గా సెంటెన్స్ ఏం స్ట్రక్చర్లో ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లుగా ఉంటాయి సెంటెన్స్లు అనేవి. సో ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏముండాలంట? నౌన్ క్లాజ్ ఉండాలంట. సో అందువల్ల చూడండి, మీకు ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పాను. ఒక కంజెక్షన్ ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటాయి. చూడండి, ఒక కనెక్షన్ చూడండి, వాట్ ఇక్కడ ఉంది. ట్రావిస్ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ స్టారింగ్ ఎట్. వాట్ హీ వాజ్ స్టారింగ్ ఎట్, ఏవైతే చూస్తున్నాడో, ఇదొక క్లాజ్. ఏం చూస్తున్నాడు? దాన్నే అడిగాడు ట్రావిస్ అతన్ని. ఓకేనా, ఎవరినో అడిగాడు అనమాట. సో అది అందుకే ఇది నౌన్ క్లాజ్ అయింది. వాట్ హీ వాజ్ స్టారింగ్ ఎట్, దట్ వాజ్ ఆస్క్డ్ బై ద ట్రావిస్. ఓకేనా, హూ వాజ్ స్టారింగ్ ఎట్, ట్రావిస్ స్టారింగ్ ఎట్. ఇక్కడ హీ వాజ్ స్టారింగ్ ఎట్ అన్నాడు. హూ వాజ్ స్టారింగ్ అని క్వశ్చన్ వచ్చేటప్పుడు ట్రావిస్ అనే ఆన్సర్ రావాలి. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, రాంగ్. వెదర్ ట్రావిస్ కెన్ స్టార్ట్ సీమ్స్ అన్సర్టైన్. ఇది అసలు డైరెక్ట్ అసలు అందులోనే లేదు, ఇవి 2 పార్ట్స్గా లేదు, పైగా ఇది డైరెక్ట్ సెంటెన్స్ లేదు. వాట్ ట్రావిస్ ఆస్క్డ్ వాజ్ ఏ మిస్టరీ. ఇక్కడ ఉంది కానీ హూ వాట్ అనేసరికి ట్రావిస్ రాదు ఆన్సర్. వాట్ ఈజ్ ఇట్ అంటే ఇట్ ఈజ్ ఏ మిస్టరీ, కానీ హూ వాజ్ ఏ మిస్టరీ అని అనగలమా? అనలేము. అందువల్ల ట్రావిస్ ఆన్సర్ వచ్చేలాగా ఇక్కడ క్వశ్చన్ వేయలేము. అందువల్ల ఆప్షన్ 1 రాంగ్. 2లో అసలు పాసిబిలిటీ లేదు, 3లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, ఇది పాసిబిలిటీ లేదు. సో ఆప్షన్ 4 మనం ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ డిస్క్రైబ్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్ అంటే యాస్థెటిక్స్ కదా, డైరెక్ట్ లిమిట్. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆంథ్రోపాలజీ, ఎకాలజీ అంటే సోషల్ స్టడీస్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే ఈజీగా, అంటే మానవ శాస్త్రం అంటాం. ఓకేనా, ఆంథ్రోపాలజీ అంటే మానవుడి యొక్క ఎవల్యూషన్, ఇవన్నీ కూడా ఆంథ్రోపాలజీలో స్టడీ చేస్తాం. నెక్స్ట్, యాస్థెటిక్స్ అంటే విలువల శాస్త్రం, బ్యూటీ ఇన్ ఆర్ట్. ఓకేనా, దాని శాస్త్రం. నెక్స్ట్, సెమియోటిక్స్ స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ సింబల్స్, అలాగే వాటి యొక్క యూజ్ అండ్ వాటి యొక్క యూసేజ్.
సైన్స్ సింబల్ యొక్క ఉంటాయి మనకి బోల్డ్ అండ్ సైన్స్ ఉంటాయి, సోషల్ స్టడీస్ అవ్వచ్చు, మామూలుగా ఏవైనా సరే కొన్ని సైన్స్ సింబల్స్ యొక్క స్టడీ చేయడమే పురాతన కాలానికి సంబంధించి సెమియోటిక్స్ అంటారు. ఎకాలజీ అంటే తెలుసు, ఓకేనా, ఆవరణ శాస్త్రం. ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్రం. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వెర్బ్ అగ్రీస్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంటు ఇప్పటికే 2 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇది 3వ బిట్టు. ఫ్యూ వాజ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది, ఫ్యూ వర్, ఫ్యూ లెఫ్ట్, ఫ్యూ లీవ్ అని ఉంది. ఫ్యూ వర్ లెఫ్ట్ అనాలి, ఫ్యూ వర్ లెఫ్ట్ అలైవ్ ఆఫ్టర్ ద సునామీ. సునామీ అనేది పాఠంలో ఉంది. ఇది కొద్దిమంది బ్రతికారు, సునామీ తర్వాత కొద్దిమంది మిగిలి ఉన్నారు. ఇది కరెక్ట్గా ఉంది, 2వ ఆప్షన్. ఫ్యూ వజ్ అనకూడదు, కొద్దిమంది అన్నప్పుడు వజ్ రాయకూడదు. ఫ్యూ తర్వాత ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, ఫ్యూ లెఫ్ట్ అనకూడదు డైరెక్ట్గా, ఓకేనా. ఫ్యూ లీవ్ కూడా అనకూడదు. నెక్స్ట్ చూడండి, ఫ్యూ, ఆల్, సమ్, నన్ ఇవన్నీ కూడా క్వాంటిఫైయర్స్ అనమాట, అక్కడ నుంచి తీసుకున్నాడు. We were very sorry that he lost his mother. దేనికోసం అంటే వాళ్ళు సారీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ యొక్క అతని యొక్క అమ్మగారు చనిపోయారు, అందుకు వాళ్ళు సారీ చెప్తున్నారు. ఎక్స్క్లమేటరీ ఫార్మ్ ఆఫ్ గివెన్ సెంటెన్స్, దీన్ని ఎక్స్క్లమేటరీలో మార్చండి అన్నాడు. ఏదో కష్టంగా ఇచ్చాడని అనుకోకండి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ ఉంది, ఇది ఒక్కటే ఉంది, పెట్టియండి, ఆప్షన్ ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోయింది. హౌ సారీ వీ వర్ దట్ ఈ లాస్ట్ ఈజ్ మదర్, క్వశ్చన్ లేదు ఇక్కడ చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, మిగతా వాటి దగ్గర చుక్కుంది, ఇక్కడ కూడా ఉంది చూడండి, వీఆర్ వెరీ సారీ ఫర్ హిమ్. సో దీనికంటే ఇది ఎక్స్ట్రీమ్గా మనకి స్ట్రాంగ్గా చెప్తున్నట్టుగా ఉంది. ఎంత బాధపడ్డాం నేను, అతని యొక్క అమ్మ చనిపోయింది, ఆ టైంలో మనం ఎంతో బాధపడ్డాం, చాలా బాధగా ఉంది అని అంటే అక్కడ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఉంది అక్కడ, ఓకేనా. ఇక్కడ కంప్లీట్గా వాడు ఇచ్చాడు, అందువల్ల మనం ఆప్షన్ 4 2లో కంటే 2నే తీసుకోవాలి. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా, డెవలప్ అయిందంట. నెక్స్ట్, డాష్ ట్రేడ్ టు డెవలప్ ఇంప్రూవ్డ్, రెండు కూడా పాజిటివే, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయింది, ట్రేడ్ డెవలప్ అయింది. సో ఇక్కడ లింక్ ఏంటి అన్నాడు, లింకర్. వేరాజ్ అంటే ఒకటి డెవలప్ అయితే ఇంకోటి డెవలప్ అవ్వలేదు అనే సెన్స్లో వస్తుంది. నెక్స్ట్, ఆల్దో అయినప్పటికీ, డెవలప్ అయినప్పటికీ ఇంకోటి ఏదో నెగిటివ్ మీనింగ్ ఉంది, ఇది రాదు. లైక్ వైజ్, సో చూడు రెండు పాజిటివ్ కనుక అదేవిధంగా లైక్ వైజ్ ట్రాన్స్పోర్ట్ మరియు అదేవిధంగా ట్రేడ్ కూడా డెవలప్ అయింది. సో అందుకే ఆప్షన్ 3 కరెక్ట్. టు సమ్ అప్ అనేది కాదు, ఇది బ్రీఫ్ చేయడం, సమ్మరీ చేయడం. నెక్స్ట్, రీడ్ సెంటెన్స్ బిలో, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆర్టికలా నో ఆర్టికలా అని అడిగాడు, ఏదైనా పెట్టండి, ఆర్టికల్ ఉంటే పెట్టండి లేదా నో ఆర్టికల్ పెట్టండి అన్నాడు. వెజిటేరియన్స్ డు నాట్ ఈట్ మీట్, డైరెక్ట్ సెంటెన్స్ ఇది, నో ఆర్టికల్ వాడాలి, ఇక్కడ మనం నో ఆర్టికల్ వాడాలి, వెజిటేరియన్స్ ముందు వాడరాదు, ఏ ఆర్టికల్ కూడా వాడరాదు. యాక్చువల్ వెజిటేరియన్స్ గురించే చెప్పాడు కదా అని ద వెజిటేరియన్స్ డు నాట్ ఈట్ మీట్ అనకూడదు, ఓకేనా. నో ఆర్టికల్, రెండింటికి కూడా నో ఆర్టికల్, ఇక్కడ రాదు ఇక్కడ కూడా రాదు, డైరెక్ట్గా నో ఆర్టికల్, రెండు కూడా నో ఆర్టికల్. నెక్స్ట్, ఎవ్రీ ఈవినింగ్ వీ డాష్ టేక్ లాంగ్ వాక్స్ ఆన్ బ్రీత్ ఇన్, సో పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్. సో షిఫ్ట్ 1లో కూడా సేమ్ ఇచ్చాడు, అది యూజ్డ్ టు అని ఇచ్చాడు. షిఫ్ట్ 2లో వుడ్తో ఇచ్చాడు. మీకు షిఫ్ట్ 1లో కూడా చెప్పాను మీకు, చూడండి ఒకసారి, వుడ్ అండ్ యూజ్డ్ టు, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి సెషన్లో ప్రతి సబ్జెక్ట్కి కూడా, అన్ని సబ్జెక్టుల పేపర్లో కూడా వుడ్ లేదా యూజ్డ్ టు ఈ రెండింటితోటే ఆన్సర్స్ ఉన్నాయి. ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అని సరే మరి ఏం కాదు మీకు, అయితే వుడ్ పెట్టండి లేదా యూజ్డ్ టు పెట్టియండి డైరెక్ట్గా, ఓకేనా. లేదా రివర్స్ అడుగుతాడు, ఇవి ఇచ్చేస్తాడు, వుడ్ తోటి సెంటెన్స్ లేదా యూజ్డ్ టుతో సెంటెన్స్ ఇచ్చాడు, ఇది ఏ యాక్షన్ అని అడుగుతాడు,
పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకుని నోట్స్ రాసుకోండి. ఇన్ ద సెంటెన్స్ నెక్స్ట్ బిట్, ఇన్ ద సెంటెన్స్ ద ఫాల్ట్ వాజ్ ఎంటైర్లీ హిజ్. చాలా ఇంపార్టెంట్ బిట్, కంపల్సరీగా ఇస్తున్నాడని చెప్పాను మీకు ప్రతి సెషన్లో కూడా. హిజ్ అనేది ఏ ఫంక్షన్లో అడిగాడు. ఏ ఫంక్షన్ అంటే ఇక్కడ ఫంక్షన్ అంటే ఏం లేదు, పొసెసివా, రిఫ్లెక్సివా, అలాగే ఇంకేంటి అడిగాడు అని అడిగాడు. పొసెసివా, రిఫ్లెక్సివా, పొసెసివా, రిఫ్లెక్సివా. సో ఇక్కడ అసలు ఫస్ట్ మనం ఇది ఏంటని గుర్తించాలి. హిజ్ అనేది ఏంటి, హీకి సంబంధించింది కదా, హీ అంటే ప్రొనౌన్. సో యాడ్జెక్టివ్ కాదు, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఓకేనా, ప్రొనౌన్ ఉంది, పర్సనల్ ప్రొనౌన్ కాదు కదా, ఇది ఫోర్త్ ఆప్షన్ రాంగ్. పొసెసివ్ ప్రొనౌన్ లేదా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, హీకి హిజ్ హిమ్సెల్ఫ్ అవుద్ది, హిమ్సెల్ఫ్ అవుద్ది అనమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటవుద్ది, హిమ్సెల్ఫ్ అవుద్ది, అంతేగాని హిజ్ కాదు. ఓకేనా, హిమ్సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. హీకి పొసెసివ్ ప్రొనౌన్ హిజ్ లేదా హిమ్, ఓకేనా, ఇక్కడ హిమ్ లేదు, హిజ్ ఉంది కనుక మనం పొసెసివ్ ప్రొనౌన్కి మనం ఓట్ వేయాలి. అదే ఆన్సర్ మనకి. అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ మనం ఒక టేబుల్ ఇచ్చాను ఒక సెషన్లో, మీరు చూడండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వాటికి సబ్జెక్టివ్ కేస్ అంటారు. అవి వాటికి ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి, అలాగే పొసెసివ్ కేస్ ఏంటి, ఆబ్జెక్టివ్ లేదా పొసెసివ్ కేస్ అంటాము. అలాగే నెక్స్ట్ రిఫ్లెక్సివ్ కేస్, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, రిఫ్లెక్సివ్ కేస్. ఈ 4కు సంబంధించిన టేబుల్ నేను ఒక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు జాగ్రత్తగా నోట్ రాసుకోవాలి. యూట్యూబ్లో వచ్చేసిన నో ప్రాబ్లం, కంటెంట్ వచ్చేస్తుంది. చూస్ ద వర్డ్ విత్ ఆడ్ సౌండ్ గీత గీసిన దగ్గర సేమ్ ప్యాటర్న్ అనమాట. ఈ ఆడ్ సౌండ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. గేమ్, గిల్, అలాగే గేమ్, గర్ల్, గ్రాస్, గా సౌండ్ వస్తుంది. జిమ్నాస్ట్, జా సౌండ్ వచ్చింది. సో ఇదే డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్లో అవాయిడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయమని లేదు, అవాయిడ్ చేయమన్నాడు. ఎవ్రీడే కాన్వర్జేషన్ ఉండాలి కదా, సింపుల్, క్లియర్ అది ఉండాలి కదా, న్యాచురల్ అండ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు కదా, స్టిల్డ్, బుకిష్, ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ఇది మనకి అర్థం అవ్వదు. స్టిల్టెడ్, బుకిష్ నాలెడ్జ్ కానీ ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ కానీ వాడకూడదు, ఎందుకంటే మనకి అవాయిడ్ చేయమన్నాడు. డైలాగ్ రైటింగ్లో సింపుల్ అండ్ ప్రిసైజ్గా ఉండాలి, అంతేగాని డిఫికల్ట్లో ఉండకూడదు. సో 1, 2, 3 ఉండాలి, 4th ఉండకూడదు. నెక్స్ట్ బిట్ 84th, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్. పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్కి నాట్ ఎసెన్షియల్ అన్నాడు. చూడండి, ఇది చదవాలి, మనం చదవకపోతే తప్పెట్టేస్తాం. సో ఇక్కడ నెగిటివ్ యూనిటీ ఉండాలి. ఓకేనా, లాజికల్ సీక్వెన్స్ ఉండాలి. ఏ ఫిక్స్డ్ యూనిఫామ్ లెంత్ అన్నాడు. ఫిక్స్డ్ యూనిఫామ్ లెంత్ ఉంటే అవ్వదు, అది రాంగ్. అది స్ట్రాంగ్ కన్క్లూడింగ్ సెంటెన్స్ దట్ కంప్లీట్స్ ద థాట్ ఉండాలి ఇది. సో 1, 2, 4 ఉండాలి, 3 ఉండకూడదు. నాట్ ఎసెన్షియల్, అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ బాగా చదవండి అది. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నది గుర్తించండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్పాను, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ఉండాలి. అయితే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే హ్యాస్ బీన్, చూడండి, హ్యాస్ బీన్, యాజ్ బీన్, వాజ్ బీన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది తప్పు, వాజ్ బీన్ అనకూడదు, ఎక్కడ కూడా లేదు, వాజ్ బీన్ అనేది లేదు, వాజ్ బీయింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ హ్యాస్ బీన్ టు బెంగళూరు, హ్యాస్ బీన్ టు బెంగళూరు ఎస్టర్డే. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎస్టర్డే వాడకూడదు, ఇది రాంగ్. మిస్టర్ రఘు హ్యాస్ బీన్ టు బెంగళూరు, అలాగే మిస్టర్ రఘు హ్యాస్ బీన్ గాన్ టు బెంగళూరు. హ్యాస్ బీన్ వచ్చేసిన తర్వాత గాన్ రాయకూడదు. సో ఆప్షన్ 3 రాంగ్. సో ఇక్కడ 3 ఎలిమినేషన్ చేశాను. చూడండి ఎలా ఎలిమినేషన్ చేశాను. హ్యాస్ బీన్ టు బెంగళూరు ఓకే, కానీ ఎస్టర్డే ఉంది, రాంగ్. హ్యాస్ బీన్ టు ఓకే, కానీ గాన్ ఉంది, రాంగ్.
హ్యాస్ బీన్ లేదు, ఇక్కడ వాజ్ బీన్ రాంగ్. సో అందువల్ల హ్యాస్ బీన్ టు బెంగళూరు రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఐ ఆమ్ థింకింగ్ యు ఆర్ రాంగ్ అన్నాడు. ఐ ఆమ్ థింకింగ్ అనకూడదు, ఐ థింక్ అనాలి. ఓకేనా, అందుకే అక్కడ అది రాంగ్. షీ ఈజ్ లుకింగ్ సాడ్నెస్ అనకూడదు, సాడ్ అంటే చాలు. హీఈస్ హ్యావింగ్ సెల్యులార్ ఫోన్, హ్యావింగ్ అది హ్యాస్ సెల్యులార్ ఫోన్ లేదా ఈ హ్యాడ్ సెల్యులార్ ఫోన్ అనాలి. సో ఈజ్ హ్యావింగ్ అన ఎక్కడ లేదు, ఇక్కడ వాడరాదు. షీ ఈజ్ సింగింగ్ నౌ, ఇది కరెక్ట్. ఓకేనా, అన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటాయి కానీ మనం ఎలిమినేట్ చేయాలి. మై టీచర్ గేవ్ మీ సమ్ అడ్వైస్, సమ్ అడ్వైస్ సేమ్ మీనింగ్ వచ్చేలాగా అప్రోప్రియేట్ నౌన్ మాడిఫైయర్, నౌన్ మాడిఫైయర్ ఇక్కడ ఏంటి, సమ్ అడ్వైస్. సో ఓకేనా, ఈ నౌన్ మాడిఫైయర్ అనేది, అడ్వైస్ అనేది ఒక నౌన్, దాన్ని సమ్ అడ్వైస్ ఇక్కడ మాడిఫైయర్ ఇచ్చింది. ఏ పూల్ ఆఫ్ అడ్వైస్, ఏ పోర్షన్ ఆఫ్ అడ్వైస్, ఏ హ్యూజ్ లీప్ ఆఫ్ అడ్వైస్, ఏ బిట్ ఆఫ్ అడ్వైస్, ఏది కరెక్ట్ అని అడిగాడు. సేమ్ మీనింగ్ అడిగాడు కనుక ఏ పూల్, ఏ పోర్షన్, ఏ హ్యూజ్ ఇవన్నీ కాదు, ఎందుకంటే ఎక్కువ. పోర్షన్ అంటే కొంచెం కంటే ఎక్కువ, ఏ బిట్ అనేది కొంచెంతో సమానం. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ బీయింగ్ ఫైండ్ ఈ వాజ్ సెంటెన్స్ టు టర్మ్, ఇక్కడ ఒక కనెక్షన్ ఇచ్చాడు, అది కూడా ప్రిపోజిషన్ అడిగాడు. బిసైడ్స్ బీయింగ్ అంటాం, ఆప్షన్ 2 రైట్, డైరెక్ట్ బిట్ అది. బిసైడ్స్ బీయింగ్ ఇక్కడ ఏంటంటే ఎలా ఉండాలి, బిసైడ్స్ బీయింగ్, ఎక్కడైతే బీయింగ్ కనబడిందో బిసైడ్స్ పెట్టేయండి, బిసైడ్ పెట్టకూడదు, బిసైడ్స్ పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్, ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ గురించి నెగిటివ్ ఇచ్చాడు, అలాగే బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ బెనిఫిట్ అడిగాడు, బెనిఫిట్ అసోసియేషన్ విత్ ఇన్స్టాగ్రామ్ రీసెంట్ సర్వే ప్రకారం ఇక్కడ కమ్యూనిటీ బిల్డింగ్. ఇక్కడ చూడండి లాస్ట్ సెంటెన్స్లో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కమ్యూనిటీ బిల్డింగ్ ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఉంది. ఓకేనా, వీటిలో ఇదొక్కటే ఉంది. ఇన్స్టాగ్రామ్ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఇచ్చాడు, జర్మనీలో పుట్టాడు, ఫస్ట్ది కరెక్ట్. అండ్ ఇండికేషన్ అని అన్నాడు, విత్ అన్ ఇండికేషన్ అన్నాడు కానీ ఇక్కడ ఈ వాజ్ వితౌట్ ఎనీ ఇండికేషన్ అని ఉంది. చూడండి, విత్ ఎన్ ఇండికేషన్, అక్కడ వితౌట్ ఎన్ ఇండికేషన్, ఈ రెండింటి దగ్గర మీరు మ్యాచింగ్ చేసి ఆప్షన్ వాడు ఏంటన్నాడు, నాట్ కరెక్ట్ అడిగాడు కనుక అదే ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ. సో మీరు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చాలామంది ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను. ప్రతి గ్రామర్ యొక్క ప్రతి టాపిక్ నుంచి కూడా మీకు ఎక్సర్సైజ్ లాగా క్లాసు లైట్గా చెప్తూ ఎక్సర్సైజ్ బిట్స్ కూడా ఇస్తాను. అలాగే అవసరమైనప్పుడు మీకు మళ్ళీ వీడియో చేయమంటే ఎలాబరేటెడ్ వీడియోస్ చేయగలుగుతాను. ఓకేనా, మీ యొక్క లైక్స్ కామెంట్సే నాకు బూస్ట్గా ఉంటాయి. మరింతమంది స్టూడెంట్స్కి లేదా జాబ్ సీకర్స్కి ఈ వీడియోస్ చేరాలి అంటే మీరు నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.